స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఆయనకి ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్తోని ఎప్పటికైనా ఒక సినిమాలో నటించాలి అనేది తీరని కోరికగా మిగిలిపోయిందంట. ఎప్పుడైనా ఛాన్స్ రాకపోతుందా, ఎప్పుడైనా కలిసి నటిద్దామా అని చెప్పేసి ఆయన మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా దుల్కర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మరి దుల్కర్ సల్మాన్ ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ ఆల్ ఓవర్ ఇండియా వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన చేసినటువంటి సినిమాలు ప్రతి ఒక్కటి కూడా ఒక యూనిక్గా ఉంటాయన్నమాట. యూనిక్ కాన్సెప్ట్ని తీసుకుంటారు. అండ్ ఆ డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్ అని కాకుండా చిన్న డైరెక్టర్ అయినా, కొత్త డైరెక్టర్ అయినా కూడా ఆ స్టోరీలో దమ్ము ఉందా, కొత్తదనం కనిపిస్తుందా, ఖచ్చితంగా ఆయన మాత్రం స్టోరీని డెఫినెట్లీ చేస్తారు. సో ఇప్పటి వరకు అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇండియా వ్యాప్తంగా కూడా దుల్కర్ గారి పేరు అనేది చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ శ్రీ అని చెప్పేసి ఒక సినిమా కూడా చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని చెప్పేసి అడిగినప్పుడు ఓన్లీ పలానా ఇండస్ట్రీ అని కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీలో కలిపి మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన మాత్రం బాలీవుడ్ సైడ్ మొగ్గు చూపించారనమాట. బాలీవుడ్లోని కాజోల్ గారి పేరు చెప్పాడు. సో మరి కాజోల్ గారి యొక్క పాటలు ప్రతి ఒక్క సినిమాలో కూడా ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయంటే తను నటిస్తుంది అని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోరు. ఆ పాత్రకే జీవం పోస్తారు, కంప్లీట్గా ఒక ఎమోషన్ని పండిస్తారు. సో మరి ఆమె పాత్రలు చూసినప్పుడల్లా కూడా నేను ఆ ఒక పాత్రకి కనెక్ట్ అయిపోతూ ఉంటాను. ఏ సినిమాలో చేసినా కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటాను, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాను కూడా అని చెప్పేసి దుల్కర్ గారు చెప్పడం జరిగిందనమాట. సో మరి ఎప్పటికైనా కూడా నేను కనీసం ఒక్కసారైనా కూడా కాజోల్ గారితో కలిసి నటించాలి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం, ఆమె యాక్టింగ్ అనేది ఇంకా ఇష్టం అని చెప్పేసి దుల్కర్ గారు చెప్పడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ దుల్కర్ సల్మాన్ గారి ఫ్యాన్స్ కావచ్చు, కాజోల్ గారి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత సో ఈ వీడియోని మళ్ళీ షేర్ చేయడం కానీ ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో. ఎందుకంటే ఓన్లీ హీరోలని కాదు, ఓన్లీ హీరోయిన్స్ అని కాదు, సాధారణ ప్రజలని కాదు, ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తుందని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అరే పలానా స్టార్ హీరోతో నేను నటించాలి, అరే పలానా స్టార్ హీరోయిన్తో నేను నటించాలి అని చెప్పేసి. ఇప్పుడు ప్రభాస్ గారు అయినప్పటికీ కూడా ఆయన కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అరే పలానా అనుష్కతోని మళ్ళీ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఆ ఒక ఆశ ఉండొచ్చు, లేకపోతే తమన్నాతోని మళ్ళీ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఆ విధంగా ఆశ ఉండొచ్చు, శ్రీలీలతో ఈ విధంగా వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి. అది ప్రభాస్ గారు కావచ్చు, ఇటు స్టార్ హీరోయిన్స్ రష్మిక గారు కావచ్చు, ఆమెకి ఏంటి నేను నా భర్త విజయ్తోనే నటించాలి అని ఆ విధంగా కోరిక ఉండొచ్చు. సో ఆ విధంగా ఎంత స్టార్ హీరో అయినా, ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, అరే పలానా వారితో నటించాలి అని చెప్పేసి. సో అదే విధంగా ఇక్కడ దుల్కర్ సల్మాన్ గారు కూడా ఏంటంటే కాజోల్ గారితో నటించాలి అని చెప్పేసి ఒక కోరిక అనమాట. సో ఆ ఒక కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పేసి ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు. సో మరి బాలీవుడ్ సైడ్ ఎవరైనా డైరెక్టర్లు ఈ యొక్క వీడియో కనుక చూసి ఉంటే దుల్కర్ గారి పక్కన ఖచ్చితంగా కాజోల్ గారిని పెట్టి తీస్తారేమో. అండ్ ఆయన ఏ సినిమాలు చేస్తున్నారో ఇక్కడ మలయాళం కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, సో అన్ని ఇండస్ట్రీలో వీళ్ళైనా దుల్కర్ గారితో ఏదైనా సినిమా చేయాలి అనుకుంటే హీరోయిన్ని మాత్రం కాజల్ గారిని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో ఈ వీడియోని కొంచెం చూడండి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? దుల్కర్ గారి అదేవిధంగా కాజల్ గారి కాంబినేషన్ ఇద్దరు జోడి చూడడానికి ఏ విధంగా అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.